నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన జీవితం నీకేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన జీవితం నీకేసయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులో తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులో తలంచుకొందును అనుదినం, దాస్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా, దాస్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఆప్తులు విడచిపోయిరి నాహితులు, దూరమైరి ఆప్తులు విడచిపోయిరి నాహితులు, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా. మేలులు నీ మేలులు, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా,
మరచిపోలేనయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నను విరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నను విరచిపోలేనయ్యా నీతి కొరకే పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా జలములో వెళ్ళిన మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా జలములో వెళ్ళిన మునిగిపోలేదయ్యా నిధి పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా నిధి పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను మరచిపోలేనయ్యా దుఃఖములో ఉన్నను మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేదయ్యా హల్లెలూయా. చివరి పాట నేను స్తుతించిన చాలు నా బ్రతుకు. ఆఖరి పాట పాడుకుందాం. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రుడవు నీవేనయ్యా స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు
నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ప్రేమ స్వరూపేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా ఆరాధ్య దైవము నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఆది సంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా ఆది సంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మధ్యలో ఉన్న పాస్టర్ గారు మరి 128వ కీర్తన నేటి దినానికి కావలసిన వాక్య భాగంగా కీర్తనలు 128 1-6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగా ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుటకు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మరి వారి యొక్క అద్భుత సాక్ష్యాన్ని మనం ఇక్కడ విన్నాం. కొత్తమైన జీవిత ప్రయాణం జరగలే. ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలు, శ్రమలు అన్నీ కూడా ఉంటాయి. సో మీ అనుభవాల్లో దేవునికి ఎంత సమీపంగా మీ జీవితం వెళ్ళింది, ఎన్ని కష్టాలకు ఉండగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నారు, మరి ఆయన నిజమైన దేవుడుగా మీకు ఏ విధంగా మీకు అడ్డుపడ్డాడు ఈ దాంపత్య జీవితంలో ఇంతగా నేను నమ్ముకోవడానికి గల కారణం ఏంటి? దేవుడు దేవతలు చెప్పుకునే చాలా గొప్పలుగా, బట్ ఈయన వెనకాలనే ఈ 41 సంవత్సరాల ప్రయాణం ఏంటి ఈ సాక్ష్యంగా అనుకుంటున్నాను. మీ ఇద్దరు ఎవరో ఒకరు చెప్పినారు. అందరికీ తెలిసిందే నా సాక్ష్యం. మీరందరూ నాతో 2 ఏళ్ళు చెల్ల టీచర్తో పాటు 30 ఏళ్ళు నాతో ఉంటుంది. చెల్ల టీచర్ తెలియదు ఏం లేదు. నేను ఇక్కడ మీ అందరి మధ్యలో నా సాక్ష్యం చెప్పుకుంటే సంతోషపడుతున్నాను. మీరు ఇచ్చిన సమయం కోసం స్తోత్రము.
నా పెళ్ళి కూడా నాకు పెద్ద ఇష్టం లేకుండే పెద్దలంటే, కానీ మా మామ వాళ్ళు అందరు వెళ్ళి చూసి, మా డేట్స్ మామ మా అక్క అందరు వెళ్ళి పెద్ద మరొకసారి చూసి లేదు నీకు సరిగ్గా సరిపోతాడని అయిపోయి చేసిండ్రు. మా నాన్న ఇష్టపడ్డాడు ఈ సంబంధము. మా అమ్మ కూడా అన్నది మా అక్కకి ఇష్టం లేకుంటే ఫస్ట్ సంబంధమే కదా, ఎందుకు తొందర కష్టపెడుతున్నాడు. ఒకరోజు మూవీకి వెళ్ళినా నేను భయపడ్డాను, బెన్నరు ఇంటికి వచ్చినాక చెప్తే ఏమన్నా అంటాడేమో అని. అదే అచ్చా కామ్ కరేది తుమ్మే జాకే అచ్చా టైంపాస్ కదా అన్నాడు. కానీ నా జీవితంలో బెన్నర్ లాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టమే. ఏ రోజు కూడా ఆయనతో నాకు ఎటువంటి మనస్పర్ధలు కోపాలు ఎక్కువ కొట్లాడుకొని కూడా లేదు. మా మేమిద్దరం ప్రస్తుతం ఈరోజు ఏం కొట్లాడుతున్నామో ఈరోజు ఏముందో అదే కొట్లాడతాం, కానీ పాతదంతా లేపని నేను ఎప్పుడు కొట్లాడను. ఆ పాత విషయాలు ఏది మాట్లాడాను. ఇప్పుడు ఈరోజు మాకు జరిగి ఏముందో అదే ఒక 2 hours తర్వాత మాట్లాడుకుంటాం మేము. అట్లా మా జీవితంలో ఎక్కువ కొట్లాటలు అనేది చాలా తక్కువ అయినాయి. కానీ ఇద్దరు మనస్తత్వాలు వేరైనా అడ్జస్ట్ అయిపోయి ఒకరికొకరు అర్థం చేసుకొని ముందు పోయినాం. కష్టాలలో సుఖాలలో కలిసిమెలిసి ఉన్నాం. ఏం కష్టమే లేదు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. నా కష్టంలో నాకు వచ్చిన జబ్బు అంటే అదొకటే ఎక్కువ మేజర్గా వచ్చింది. షుగర్ బీపీ అయితే ఎప్పుడు ఉన్న దేవుడిని అని దేవుడు కాపాడాడు. కష్టాల్లో డబ్బులు పోయిన దాంట్లో అప్పుడు ఏమనేదాన్ని అంటే, నాకు ఒక ఐడియాలలో కొన్ని డబ్బులు అన్ని పోయినా నాకు డబ్బులు చేతిలో. అప్పుడు దేవుడు బైబిల్ తెలిస్తే ఆకాశ వాక్యం ఇప్పి నీకు ఇస్తాడు అని ఆ వాక్యం చదివి దేవాలయ ఆకాశ వాక్యం ఇప్పి నాకు డబ్బులు అని బాగా ప్రేర్ చేసేదాన్ని. అప్పుడు మరి ఒకసారి చదువుతుంటే ఆకాశ వాక్యం ఇప్పి దేవుడేమి ఏడు నీకు తెలివి జ్ఞానమి ఇది దాటిపోవడానికి నీకు తెలివి. కానీ దేవుడు నన్ను ఆ కష్టకాలం నుంచి మరి తిరిగి లేవనెత్తి మరి ఈరోజు ముందులాగా అయ్యేటట్టు నన్ను ఆస్వాదించాడు. అన్ని చదువు కానీ వాడి పెళ్లి విషయంలో కానీ నేను చాలా బాధపడేదాన్ని. అక్కడ దూరదేశంలో ఉన్నాడు, ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఏమో అనేసి. కానీ దేవుడు అది కూడా ఒక అద్భుత కార్యంలాగా అమ్మాయి నచ్చి వివాహం జరిగి వాడు వెళ్ళే వరకు మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఉంది. ఒక 2 months ఆమె కూడా డెలివరీ ఉంది. అలాగే షైనీ జీవితంలో కూడా కష్టాలు సుఖాలు మంచిగా ఉంది. ఆమె భర్తతో మంచిగా ఉంది. ఆమె కూడా బేబీస్ మా జీవితంలో ఫస్ట్ బాబు, ఇంకొక బాబు కూడా పుట్టబోతున్నాడు. ఇవన్నీ మంచి రోజులే ఉన్నాయి. ఈ సంవత్సరం అంతట్లో మాకు 2 మంచి కార్యాలు, ఒక వివాహం అన్నీ జరిగాయి. ఇంట్లో ఆరోగ్యాన్ని ఇచ్చాడు పిల్లలకి, నాకు దేవుడు మంచి ఉన్నాం సంవత్సరం అంతా. లాస్ట్ 40 years నుంచి కూడా ప్రతి దాంట్లో ఆరోగ్యంగా కానీ బెన్నర్ కూడా మేజర్గా ఏమి జబ్బులు రాకుండా కాచి భద్రపరిచాడు. నాకు కాలు దెబ్బ తప్ప బీపీ షుగర్ ఉంది, కానీ అది మేజర్ లేకుండా ఆయన మమ్మల్ని తన రక్తంతో తన ప్రార్థన మేము ప్రార్థిస్తుండగా మీ అందరి ప్రార్థన వల్ల మమ్మల్ని అందరూ కాచి భద్రపరిచాడు. ఈ సంవత్సరం అంతా కూడా మాకు తోడునీడగా ఉండి మమ్మల్ని ఆశీర్దిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా మేము మంచిగా ఉండాలని, మా ఇద్దరు కోడలు బిడ్డ డెలివరీ కోసం మీరు కూడా ప్రేయర్ చేయాలని, చక్కటి పిల్లలు మా జీవితంలో కావాలని, మా కుటుంబంగా పెద్దగా అవుతున్నందుకే దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. కొద్ది మాటలు చాలా సంతోషం. 40 సంవత్సరాల జీవితం 4 నిమిషాలకు ఏదేమైనప్పటికీ నిజమే, దేవుని కన్ను దృష్టి లేకపోతే మన కళ్ళ ముందే ఎంతోమంది భార్యాభర్తలుగా జతపరిచినది. ఇలా వెళ్తుంటే ఎన్నో ఆక్షేపణలు వస్తాయి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆటో బంధుపడ్డారు, ట్రాక్టర్ బంధుపడ్డారు, వారిద్దరూ చనిపోతారు. వివాహమైన వెంటనే ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. కానీ పర్టికులర్గా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు, అందరిని పట్టించుకుంటారు. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, ఆర్థిక చక్కగా యెహోవా యందు భయభక్తులు కలిగి
మంచి లైన్ పెట్టిండు. ఆయన ఎందుకు ఏమై ఉండాలట, నువ్వు ఎవరికి భయపడకపో. లోకం సీఎంకు భయపడాల్సిన పని లేదు, ప్రైమ్ మినిస్టర్ కూడా భయపడాల్సిన పని లేదు. కానీ భయపడాలి అనేది ఒకటి ఉంటుంది. ఆయనకు మాత్రం భయపడాలి, శిరసా వహించాలి, తల వంచి ప్రార్థన చేయాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారికి ఆయన జ్ఞాపకం చేస్తారు. ఒక్కొక్కసారి మనం దేవుని పక్కకి దిగిరాలి, తప్పులు చేస్తాం. తప్పకుండా మానవుడు తప్పులకు ముందు ఫస్ట్ బాధ్యత ఇస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆదాం అవ్వకు స్వేచ్ఛనిచ్చినప్పటికీ కూడా మొదటి తప్పే అక్కడ జరిగింది. అపవాది వారి మధ్యలోకి వచ్చి ప్రేరేపణ కలిగించి తినకూడదు అని ఖచ్చితంగా చెప్పిన పనులు తినేలాగా వాడు ఆకర్షణ. కాబట్టి అప్పుడే ఆది పురుషులే ఆ తప్పులో పడిపోయారు. కాబట్టి మానవులు అనే ప్రతి వాడు కూడా తప్పు చేయని జీవితమే మనది. కానీ ఆ తప్పును సరి చేసుకునే అవకాశము దేవుడు ఇస్తాడు. అది సరిచేసి మరి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏది కోల్పోయావో అది తిరిగి పొందుకుంటావు. ఆ మాటను మనం ఎక్కడ చూడగలుగుతాం? యోబు గ్రంథంలో చూడాలి. దేవునికి సమీపంగా ఉన్నాడు, దేవునికి ఏదీ లేదు. ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, పొలం పోయింది, గొర్రె మేకలు పోయినాయి, తనకు అనుగ్రహించిన గర్భఫలం సైతం. అలాంటి పరిస్థితి అన్నాడు దేవుడు మనకి. కానీ యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే భయంకరమైన సిచ్యువేషన్. చివరికి తన భార్య వచ్చారని తిడుతూ ఉంటుంది. ఇంత దుస్థితికి దిగదారించినా కూడా దేవుడు ఒక మాట అన్నమాట. అలాంటి పరిస్థితిలో కూడా ఎన్నడూ దేవుని ఒక్క మాట అన్నట్టుగా బైబిల్. మనమైతే తింటాం, వెంటనే శపిస్తాం. నాకే రావాలా, నేను ఇన్ని ప్రార్థనలు చేస్తా, ఇంత చర్చిలకు వెళ్తా, రకరకాల మీటింగ్లకు వెళ్తా, ప్రతి దాంట్లో ముందుంటా, నాకే రావాలా? తప్పకుండా భరించా. యోబు అన్నాడా? మంచి జీవితం ఇచ్చాడు, చక్కటి భార్యను ఇచ్చాడు, 10 మంది సంతానాన్ని ఇచ్చాడు, గొర్రె మేకలను ఇచ్చాడు, ఆ ఊదు దేశంలో ఆ ధనికుడుగా ఉన్నాడు. అప్పుడు దేవుని పొగిడాడా? మరి ఏది లేకపోయినప్పటికీ పొగడాలి, ఏది ఉన్నప్పటికీ ఒకటే భయమైన దేవుని దయలో ఉదయకాలం ప్రాతకాలం లేవాలి. తమ బిడ్డలు దేవుని హృదయంలో ఎక్కడ దేవుని దూషించినేమో వారి నిమిత్తము 10 మంది పిల్లల కొరకు ఆయన కన్నీటి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మనకు 1-2 పిల్లలు, వారి కొరకు ఎప్పుడైనా మనం కన్నీటి ప్రార్థనలు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయా? అలాంటి జ్ఞాపకాలు మనకు కూడా ప్రతిరోజు అరుణోదయం నుంచి యోబు ప్రతి పిల్లవాని కొరకు దహన బలి అర్పించి దేవునికి హోమాలు చేయించాడు. అంత నమ్మకమైన జీవితంలో ఉన్నప్పటికీ కూడా అపవాది ఏం చేసిండు? సర్వం నాశనం చేసిండు. అలాంటి దుస్థితిలో కూడా మనం దిగజారుతున్నాం. కానీ దేవుడు మనలా సాధారణ జీవితాన్ని ఇచ్చాడు. సాధారణ ఏది పొడగొట్టుకుని నిలబెట్టి. అలాంటి పరిస్థితులు ఎన్నో మేము ఈ కుటుంబంలో చూస్తున్నాం, మా వ్యక్తిగత జీవితంలో చూస్తున్నాం. దేవుడు తన బిడ్డలను మర్చిపోడు. అందుకే యోబుకు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. 10 మంది బిడ్డలను, అంతకంటే అందమైన పిల్లలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు. మొత్తము ఏది పొడగొట్టుకున్నంతకు 2 అంతలు 3 అంతలుగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరడం. కాబట్టి ఇక్కడ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు అన్నాడు కదా, అది ఖచ్చితంగా పాటించాడు. ఆయన త్రోవలో నడిచాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏది పొడగొట్టుకున్నాడో తిరిగి అది 2వ మాట, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తావు. కొంతమంది అంటారు, నాది, నేను, నా తెలివి, నా బలం. నా అనే పదానికి గర్వాన్ని రానియదు. ఏది కలిగి ఉన్నావో
ఆయన అందుకే అంటాడు యోగు 2 లోకానికి నేను ఏం తీసుకురాలేదు, ఒంటరిగా వచ్చా, దిగంబరిగా వచ్చా, అది జ్ఞాపకం చేస్తాను. నా తెలివి, నా జ్ఞానము, నాది చాలా మంది అంటూ ఉంటారు. ఈరోజు తమిళనాడు సీఎంగా పిల్లోడు విజయ్, దేవుడు అంటే భయం, తన వృత్తి తల్లిదండ్రుల వృత్తి ఏందో అది చేస్తూ వెళ్ళాడంట. తల్లిదండ్రులు డైరెక్టర్లు సినిమా నుంచి వచ్చారు, సినిమా ఫ్యామిలీ. సో అనుకోలేడైతే సీఎం అవుతాడండి, వచ్చింది అలాంటి పరిస్థితి. ఆయన క్రైస్తవ కుమారుడే, దేవుణ్ణి అంగీకరించాడు మనస్ఫూర్తిగా. పొద్దుగల ఆయన ప్రమాణం చేసేది కూడా క్రైస్తవ ప్రమాణమే చేస్తాడు. మరి అలాంటి అద్భుతాన్ని దేవుడు ఎక్కడో ఉన్నవారు అందరూ చాలా చిన్న చూపు చూశారు. వీడేమవుతారు కదా, పవన్ కళ్యాణ్కే రాలేదు, ఆయనకంటే పెద్ద తోప, వస్తా 4 సీట్లు వస్తాయి, వాడి సీటు వాడికి గెలిస్తే ఎక్కువ. పబ్లిక్ ఫేస్ చూసి వచ్చారు, పబ్లిక్ అంతా చేస్తారని ఏం లేదు, చాలా హేళనగా చేశారు. కానీ ఒక్కటే ఒక దెబ్బతో 105 సీట్లు. మరి అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. మరి ఎవరికి డబ్బులు పంచలే, తాగడానికి మద్యం ఇయ్యలే. మరి ఒక కారు డ్రైవర్ కుమారునికి సీట్ ఇచ్చి గెలిపించు. ఇంత తక్కువ స్టేజ్లో ఎవరు కూడా రూపాయి ఖర్చు పెట్టారు. కేవలం ఆయన ప్రతి వారి కొరకు ఆయన ముందుండి ప్రచారం చేసి వారిని గెలిపించుకున్నారు. మరి అంత ఈజీగా చూసిన వ్యక్తి ఈరోజు మనం సీఎంగా చూడాల్సిన అవకాశం అంటే దేవుడి కార్యమా కాదా, బిలీవర్నా కాదా? ఆయన విజయ్ ఫాదర్, విజయ్ మదర్, ఆయన బిలీవర్. దేవుని మీద ఖచ్చితంగా ఒక మీటింగ్లో అంటుంటాడు, క్రిస్మస్ ప్రోగ్రామ్ మీరు చూస్తారు, ఒక రోజు వస్తుంది, నా వెనకాల ఏంజిల్స్ ఉంటాయి. నా వెనకాల ఎవరున్నారంట? ఏంజిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా స్టేజ్ మనం చూస్తాం. ఎవరు కంగారు పడకూడదు అని చర్చిలో స్పీచ్ ఇచ్చాం. ఇప్పుడు ఆయన రాజులు రాకముందు. కానీ అంత విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా అలాగనే కొంతమంది స్పోర్ట్స్ క్రికెట్ ఆడే అబ్బాయి ఉన్నాడు, లేడీ ఉంది, అబ్బాయి కూడా ఉన్నాడు. వీరందరూ కూడా దేవుని గణపరచారు. అది స్టేడియంలో మోకరించి అలాంటి వాళ్ళు మనకు స్ఫూర్తి. అలాంటి వారిని జ్ఞాపకం చేస్తాం, తప్పే లేదు. వారు దేవుని గణపరచారు. స్టేడియం అంతట్లో కూడా వారి కన్ను దృష్టి ఆకర్షించుకున్నారు. దేవుని, నా యేసును నేను గణపరుస్తాను. ఈ విక్టర్ ఆయన ఇచ్చింది, ఆయన ఇస్తేనే ఈరోజు నేను గెలిచాను. ఇలాంటి అద్భుతమైన సాక్ష్యం. అంతేగాని ఏదో వెళ్ళిపోతుంది జీవితం అని. పిల్లోడు కేవలం పిల్లోడు క్రికెట్ మ్యాచ్ గత 20 సంవత్సరాలుగా దాంట్లో ఉన్నతంగా ఆడి ఎవరని తీర క్రీస్తుని అంగీకరించారు. మోకరించి ప్రార్థన చేస్తే మోడీ సైతం పెరబోయింది. మరి అలాంటి పరిస్థితులు మనం తీసుకున్నాం. మన కనబడతాము, మంచి కష్టపడుతున్నారు. ఈ కష్టం వెనుక నా దేవుడు ఉన్నాడని సాక్షి. కష్టపడందే ఫలితం రాదు, కష్టపడందే ఏది రాదు. కాబట్టి మన కష్టం సమస్తాన్ని సమకూడి నేను నాది అని ఎక్కడ చెప్పుకోలేదు. ఏదైనా చెప్పుకోవాలంటే అపోస్తలుడైన పౌలులాగా ఉన్నా లేకపోయినా నేను ఒక పెంట కుప్పతో సమానం, నేను బ్రతికున్నా చనిపోయినా అది అలాగే. ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, పేరున్నప్పుడు ఒకలాగా, పేరు లేనప్పుడు ఒకలాగా, రాజకీయంలో ఉన్నప్పుడు ఒకలాగా, రాజకీయంలో లేనప్పుడు ఉన్నా లేదు. ఎనీ టైం ఒకే రీతిగా ఆయన అనుసరిస్తున్నాను. వారి కష్టార్జితం అనుసరిస్తాను. ఏదో ఒక రోజు ఆ కష్టం మీద ఫలితం. ఈరోజు సిస్టర్ వెంటనే మొదలు కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు. వారు ఉన్నతమైన ఏజ్లో ఆ స్కూల్ పెట్టి ఉద్యోగం చేసి పిల్లలను బాగా చదివించి కష్టపడి ఈ చక్కటి ఏరియాలో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడం ఇదంతా కొత్తగా రాలేదు, కళల్లో జరగలే. మరి దీని వెనకాల ఏముంది? కష్టం ఉంది, దేవుని యొక్క దీవెన, దేవుడే తెలివి ఇవ్వకపోతే, దేవుడే ఆ జ్ఞానం ఇవ్వకపోతే ఇదంతా ఎక్కడికి? ఆయన ఇచ్చి నేను ముందు నడిపిస్తాను.
కాబట్టి ఆయనకు స్తోత్రం తెలుసు. ఆ తర్వాత అద్భుతమైన మాట 3వ వచనం ఉంటుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఈ ఆశీర్వాదం మీరు ఖచ్చితంగా లోగిట భార్య ఫలించు ద్రాక్షవలిగా ఉన్నారు. 2 బిడ్డలు దేవుడిచ్చాడు. ఆ 2 బిడ్డలకు పెళ్లి చేస్తారు. వారి యొక్క గర్భఫలాన్ని పిల్లలను తీసుకున్నారు. ఇది ఆశీర్వాదం, నిండైన ఆశీర్వాదం. ఇది కొంతమందికి పెళ్లిళ్ళు అయితే పిల్లలే కాదు, కొంతమందికి పిల్లలైతే సంవత్సరాలు ఖర్చు. ఇప్పుడు మా పాపనే తీసుకోండి, ఒక పాప పుట్టిన తర్వాత ఇంకో పాప పుట్టాలి 10 years 11 years అయింది. ఒకరికి దేవుడు వెంటనే ఇస్తాడు. అది ఆశీర్వాదం. అడగ ముందు ఇచ్చేస్తాడు. మాకు అక్కడ సడన్ గా ఇవ్వకుంటే బాధపడతాం, తర్వాత ఇంకా కాలేదని బాధపడతాం. ఇచ్చినప్పుడు తీసుకోవాలి. క్యాన్సల్ చేస్తారు కొంతమంది, భాష్యం చేయించుకుంటారు, అక్కర్లేదు అనుకుంటారు కొంతమంది. అని తర్వాత నష్టపోయింది మనమే, బాధపడేది మనమే. ఆయన ధారాళంగా ఏదిస్తాడు, కృతజ్ఞత కలిగి తీసుకోవడమే మనం. నువ్వు ఇస్తున్నావు ప్రభా ఏది. అందుకే ముస్లిమ్స్ అని భగవాన్ దియా మీ దేవుని మీద వేస్తాను. తినడానికి తిండి ఉండదు, అనుకోవడానికి గృహం ఉండదు. పొద్దులు లేస్తే చిన్న పిల్లలు వ్యాపారం కానీ చిన్న పిల్లలు బిజినెస్ ఏ బిజినెస్. కానీ దేవుడు వారిని ఆకలితో ఉంటుంది. ఊట తింటారు, ఉన్నా లేకపోయినా హ్యాపీగా అయ్యో ఇట్లా మొదటి పిల్లగాడు అయిపోయిండు, ఇంకా వాడు నడుస్తూనే లేడు, పరిగెత్తుతూనే లేడు. వాళ్ళు దేవుడి ఇవ్వాలనుకోవడం ఇస్తున్నారు. దాన్ని మనం స్వీకరించాలి. మన ముందు ఉండేది ఈ రోజుల్లో డెలివరీకి తీసుకుని వెళ్ళినాము హాస్పిటల్ కంటే ఒక ప్రాబ్లం అవుతుంది. మీరంతా అమ్మాయిలంతా మెడికల్ ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా వచ్చు. వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఒకప్పుడు ఈజీగా డెలివరీ అయ్యేది కూడా సిజేరియన్ తీసుకున్నారు. ఒక వ్యాపారం అవుతుంది, చాలా కష్టం. బీదలు సిజేరియన్ చేయించుకోవాలి ప్రైవేట్ అంటే వేలు. ఒకప్పుడు 25,000 లోపల అయ్యేది, ఈరోజు లక్షలు. ఇలాగా దేవుని సన్నిధిలో మనం అడగాలి. ఇప్పుడు అయ్యా మేము అడగకముందే నువ్వు ఇచ్చాం, నీకు స్తోత్రం. బిడ్డలకు నార్మల్ డెలివరీ కలిగి, బిడ్డలకి మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం తెచ్చి. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ప్రామిస్. నీ పిల్లలు నువ్వు చూస్తావు. నీ బల చుట్టూ ఒలివ మొక్కల వల్ల నీ పిల్లలు ఉంటారని వాగ్దానం ఇచ్చి, అది నా పట్ల నెరవేర్చు. నువ్వు అన్న మాటనే మాకు నెరవేర్చు అని అంటున్నాను. ప్రార్థించి యెహోవా అందరి భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు. నీవు నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు సమాధానం అవునుగా. ఇక్కడ నీ పిల్లలను నువ్వు ఇది ఆశీర్వాదం. ఈరోజు 41 కాదు, 42 అయితే, 43 అయితే, 50 అవుతుంది, 60 అవుతుంది, 70. అది ఇచ్చిన ఆయుష్కాలం. ఆయనకి ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు రాంటి వెళ్ళిపోవాలి. అప్పటి వరకైతే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అనేది కాదు. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవించంతే. ఎందుకంటే మనిషికి ఇచ్చాడు 70 లేక 80 సంవత్సరాల ఆయుష్కాలం. ఆ 70-80 సంవత్సరాలు హ్యాపీగా జీవించు. ఇక దాటితే ఆయన చిత్తం, ఎక్స్ట్రా ప్రమోషన్ అది. కాబట్టి సీఏకి ఇచ్చినట్టు 15 సంవత్సరాలు పొడిగించాలి. ఆయన ఇచ్చాడు. కానీ ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆయన సన్నిధిలో అనుభవిస్తే అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత ఒక మాటను మనం చూసుకుందాం. ఎఫెసీయుల గ్రంథం 5వ అధ్యాయం. కుటుంబం గురించి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా మాటలు. స్త్రీలారా ప్రభువలె మీ సొంత పురుషులకు లోబడి, వాక్యం చెప్తుంది, దేవుని మాట. భర్తకు భార్య లోబడి. ఇప్పుడు మన పిల్లలు అంకిత బాబు అయినా, గొడవలైనా, మరి శైని అయినా, తన భర్త అల్లుడైనా ఒకరినొకరు లోబడితే గొడవలు కాదు.
లోపడకపోతేనే గొడవలేదు. ఒకరు మాట అంటే ఒకరు తగ్గించుకుంటే ఇంకొకరు మౌనం. ఆ సమయాన్ని గడిపేయాలి అంతేగాని మాటకు మాట ఇస్తే గొడవ. కాబట్టి అందుకే పౌలు గారు కుటుంబ వ్యవస్థ గురించి ఆయన ముందే రాశారు చక్కగా. స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకి ఏమైంటాడట శిరస్సు. మరి చేదిచ్చాడు, యజమానిగా ఇచ్చాడు, తన పోస్టు మరి భర్తలకు ఇచ్చాడు శిరస్సుగా. కాబట్టి అక్కడ మరి సంఘము కూడా లోబడి, భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమిస్తే ఇలా 41 ప్రేమించకపోతే ఎప్పుడో ప్రేమించుడి. ప్రేమిస్తేనే కుటుంబం గొడవలేదు, హ్యాపీగా ఉంటుంది అనుకుంటాం, వెంటనే కలిసి అది కాదు అనుకొని నెల ఒక సంఘానికి వెళ్ళినాను నేను దగ్గర. భార్య భర్తలు ఇద్దరు కూడా క్రిస్టియన్స్, ముసలోళ్ళు, పిల్లల పెళ్లి చేసుకుంటారు. భర్త ఒక వైపు వండుకుంటుంది, భార్య ఒక వైపు, మన ఇద్దరు క్రిస్టియన్స్. ఏంటమ్మంటే మా ఇద్దరి మధ్యలో గొడవ ఎప్పుడైంది, ఎప్పుడో సంవత్సరం కిందతో 2 సంవత్సరం. ఇప్పుడు వరకు మాట్లాడారు, ఎవరు అంటే వాళ్ళు చేస్తారు, ఎవరి ఇల్లు వాళ్ళు అలాగే. మరి మనకు క్రైస్తవులం కదా, ఈ విధంగా ఉండటానికి లేదు కదా, వాక్యం సెలవిస్తలేదు కదా. మీరు బ్రతుకున్నప్పుడే ఈ విధంగా విడివిడిగా ఉంటే ఏం ప్రయోజనం, దేవునికి ఏం లోబడినట్టు. మీరు ఇద్దరు కనబడతారు, ఆ ఊర్లో ఎక్కడ పోయినా ఇద్దరు జంటగా కనబడతారు. మామూలు ఆయన ప్రేమ ప్రావరాలని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన షాప్ చౌరస్తా మీదనే షాప్ ఉంది, అక్కడ కూర్చుంటారు. మా ఇల్లు బస్ స్టాండ్ కొంచెం దూరం. ఇంకా కంపల్సరీ ఆయన కంట్లో పడతారు, వీళ్ళు రాను పోను పేరు పెట్టి అట్లా సంబోధిస్తుంది. అంటే ఒక కుటుంబం అలా ఉంటే మరి చక్కగా వారు క్రీస్తు కొరకు నిలబడతారు. మరి ఆ విధమైన ప్రేమ లేకపోతే వారి యొక్క జీవితంలో అన్ని సంవత్సరాలు ఒకటే ఉండలేదు. మరి ఇక్కడ కొన్ని కుటుంబాలు ఈ విధంగా కూడా ఉన్నాయి. చిన్న గొడవ పెద్దగైపోయి కలిసి ఉంటేనే మనము అద్భుతమైన జీవితాన్ని చూడగలుగుతాం. అయితే మరి అటువలే క్రీస్తు కూడా సంఘంలో ప్రేమించేది కలంకమైనను ముడతైనను అటిది ఏదీ లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధకై నింపవలేదు. భార్యలైతే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చూచుకున్నవారు. ఇవే మాటలు మన బిడ్డలకు. ఈ మాటలు మీ ప్రేమ అన్యోన్య దాంపత్యమే మన బిడ్డలకు కనిపిస్తున్నారు. మా తల్లిదండ్రులు వారి జీవితంలో మరి ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే తెలివిగల వాడు మన పిల్లలు ఈ రోజు చిన్న పిల్లలు. ఇప్పుడు ఆమెకి అని అన్ని సింగల్గా నేను ఎప్పుడు ఇద్దరమే వెళ్తాం, మాతో పాటు కంపల్సరీ హాస్టల్. మా నాన్న మా అమ్మ నేర్పిన మనదములు కూడా అంతే, వారి భార్యలను తీసుకొని సార్ అలాగా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. మరి మనం వ్యాపారం చేయడానికి వెళ్ళి, మనం బిజినెస్ చేయడానికి వెళ్తున్నాం, సింగల్గా వెళ్ళి మరి ఏదో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇచ్చిన మరి 41 సంవత్సరాల్లో అనేకమైన ఒత్తిడులు చూసుకుంటా కూడా మీ మధ్యలో చీలికలు రాలే, మీ మధ్యలో గడబాబు రాలే, మీ మధ్యలో ఎలాంటి సాతానుడు దుష్ట శక్తులు అది పనిచేయరు. దేవునికి భయపడ్డారు, దేవునికి లోబడ్డారు, ప్రతి కార్యము దేవుని ద్వారా చూసుకుని మొదలు పెడతారు. మరి ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను? ఎక్కడో తీర్చి మరి అక్కడ సీట్ సంపాదించింది దేవుని కార్యాలు మరి ఎక్కువగా చెప్తారు. మీరు ఒకనొక సమయం ఏ అల్లుడైతే మాట్లాడలేడు అదే అల్లుడి గురించి ఇంకా గొప్పగా చెప్పుకునే సమయం వస్తుంది. దాని కొరకు వేచి చూడాలి, తొందరపడు, వేగిరపడు, మనం కనిపెడుతూ చూడాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్టు మీ పిల్లలను ఆశీర్వదించారు. మీ జీవితకాలం అంతా కూడా మీ పిల్లలు ఒలివ మొక్కల వలె మీ భోజనము బల చుట్టూ, అది దేవుడిచ్చిన వాగ్దానం.
ఈ సంవత్సరం నూతన సంవత్సరం అడుగు పెడుతున్నారు, కానీ ఈ వాగ్దానం చేతపట్టుకుని బిడ్డల కొరకు ఖచ్చితంగా 4 డెలివరీ కలగాలని, బిడ్డల ఆరోగ్యాల నుంచి ఉండాలని, తల్లి బిడ్డ క్షేమం ఉండాలని ప్రార్థనలో చేయండి. తప్పకుండా దేవుడు కార్యాన్ని దేవుడి ఇటు మాటలు అనేక వినికిడులు ఆశీర్వదించను గాక. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నవాడవు మనవాడవు నాయన, నాయన యొక్క రాత్రికాల సమయంలో బిడ్డలను ప్రేమించు, వారి జీవితంలో మరొకసారి జ్ఞాపకం చేసుకున్నావు అయా. నూతన దయా కిరీటాన్ని వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు వారికి దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు దివ్యమైన వాక్యములో నుంచి ధ్యానించాం. ఆ మాటల్లో ఉన్న భావాన్ని మేము తెలుసుకొని మా కుటుంబాలను మేము ముందుకు తీసుకునేటువంటి సహాయం ఇచ్చాం. అవును ప్రభా, ఈ లోకంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో ఘటనలు మేము చూస్తున్నాం, కానీ వారిని మాత్రమేనా 41 సంవత్సరాలు దాంపత్య జీవితాన్ని అయా నడిపిస్తున్నావు. ముందుకు తీసుకుని వెళ్ళి 42వ సంవత్సరం మొదటి దినం ప్రభా ఈ రీతిగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసినందుకు ఇష్టం. ముఖ్యంగా వారి యొక్క కుమారుడు కోడల విషయంలో, కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్నాం, కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్నాం, కోడల విషయంలో ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ లోకానికి మరొక నూతన బిడ్డను తెలివి జ్ఞానం ప్రసాదించి ప్రభా మరి సత్యమైన అక్కడనే అమెరికాలో జరగనున్న డెలివరీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం పొందాయిచ్చు. అదేవిధంగా శైలి విషయంలో కూడా అయా మరి ఆ యొక్క డెలివరీలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అయా చక్కటి డెలివరీ అవ్వడానికి సహాయం పొందాయిచ్చిందని ప్రార్థిస్తున్నాం. వచ్చిన కుటుంబ సభ్యుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు పేరు ప్రార్థిస్తున్నా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెన మెండుగా అనుగ్రహించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి, మా రుణం చేసి ప్రతి క్షమించండి.